హాయ్ హలో ఈరోజు చేసుకుందాం దీపాలండి. బిగినర్స్ కోసం ఎట్లా దీపాలు చేయాలా రండి చూసుకుందాం. ఇది వచ్చేసి చాక్లెట్ మోల్డ్స్. ఈ చాక్లెట్ మోల్డ్స్ కి ఏం చేయాలంటే ఇట్లా నేను చేసుకున్నా దీపము. ఇది ఈ రౌండ్ దీపం అయితే చాలా ఈజీగా ఉంటది. జస్ట్ ఇట్లా ఓపెన్ చేయాలా, మరీ గట్టిగా లాగొద్దు. స్మాల్ గా ఇట్లా ఓపెన్ చేసి దీంట్లో ఫిక్స్ చేసేయాలా. 1 more times. ఇదండి, ఇది ఇట్లా దొరుకుతుంది. కొంచెం ఇది పొడుగ్గా ఉన్నట్టు తీసుకోవాలా, చిన్నగా తీసుకుంటే రాదనమాట. చూసారా, అది ఆల్మోస్ట్ 2 inches ఉంది. ఇట్లాంటి సెలెక్ట్ చేసుకోవాలా తీసుకుంటప్పుడే. ఇది ఒక్కసారి చేసిండ్రంటే చాలా దినాల వరకు వస్తుంది. ఇంకా కనీసం 6 months అయితే మనం మంచిగా పెట్టుకోవచ్చు. కొన్నిసార్లు మనం ఎక్కడైనా దూరం వెళ్తాము, లైక్ తిరుపతి, కాశీ, ఇంకా ఎక్కడైతే నదులు ఉన్నాయి అక్కడ వెళ్తాం. అక్కడ దీపం పెట్టాలా అని చెప్తారు, అక్కడ వాళ్ళు అమ్ముతారు. కానీ అది నిజమైన నెయ్యి దీపమో లేదో మనం కన్ఫ్యూజన్ గా ఉంటాము. సో ఇది ఎట్లా ఉన్నా అక్కడే తీసుకుని కొనాల్సి వస్తుంది. సో ఇట్లాంటి దీపం చేసుకుంటే ఏమైతుందంటే బట్టలకి ఏం నెయ్యి అంటదు, మంచిగా ఉంటది. 6 months వరకు ఉంటది. ఒక చిన్న బాక్స్ లో గిన మీరు క్యారీ చేసుకుంటే చాలా సూపర్ ఉంటది. నడవండి స్టార్ట్ చేద్దాము. నేను ఇక్కడ తీసుకుంటున్న ఒక గ్లాస్ అన్నమాట. ఒకవేళ దీనికన్నా ముందు ఒక ఇంపార్టెంట్ టిప్, దీంట్లో ఉంది కొంచెం ఉప్పు ఇంకా పసుపు అండి. ఎప్పుడైనా దీపం చేసేటప్పుడు కొంచెం మీరు స్నానం చేసే చెయ్యండి. ఎందుకంటే ఇది మనం ఒక 6 months వరకు పెట్టుకుంటున్నాము. ఒకవేళ 1 month అంటే ఇదైతే చెప్తున్నాం, మేమైతే వీక్లీ వన్స్ ఒక 10 days కి ఒకసారి చేస్తూనే ఉంటాము. ఇది చూడండి, ఉప్పు ఇంకా పసుపు కొంచెం వేసుకున్నా. ఇట్లా తీసుకొని ఇది 2 fingers తో ఇట్లా పొయ్యి మీద ఇట్లా పెట్టేసాలా, శుద్ధి అయిపోతుంది. ఏ నెగిటివ్ ఏమన్నా మనం అనుకోండి, సపోజ్ కొంతమంది ఎగ్ అట్లాంటిది తిన్నప్పుడు మనం నీట్ గా స్నానం చేసి దీపం చేసుకోవాలండి. బిగినర్స్ కి చెప్తున్నా నేను. ఇది స్టవ్ అయితే వెలిగించేసాను. ఇట్లా నీళ్ళు ఇచ్చేసి ఇప్పుడు మనం నెయ్యి తీసుకుందాము ఒక గ్లాస్ లో. ఇది చూడండి నెయ్యి, ఇక్కడ ఇది నెయ్యి తీసుకుంటున్నా. మేబీ ఒక 3-4 స్పూన్స్ సరిపోతుంది అనుకుంటా. కొంచెం డబల్ బాయిలర్ అట్లాంటిది ఏం అవసరం ఉండదండి. డైరెక్ట్ ఇట్లా తీసుకెళ్ళి ఇంకా పెట్టేడు స్టవ్ మీద. స్టవ్ స్లో పెట్టండి. ఈ టైంలో ఒక కొంచెం ఇది వ్యాక్స్ అన్నమాట. ఈ క్యాండిల్ నేను గీరి కొంచెం వ్యాక్స్ తీసుకున్నా. మీ దగ్గర ఏ వ్యాక్స్ ఉన్నా తీసుకోండి. ఒక 1 spoon ఫుల్ వేసేస్తున్నా అన్నమాట. 1 spoon వేసేయండి. ఆల్మోస్ట్ 1 spoon ఫుల్ వేసాను అనుకుంటా. సో దీనికి మనం ఇది చేద్దాం. కొంచెం ఆయిల్ మెల్ట్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆల్మోస్ట్ హీట్ అయిపోయింది. ఇది తీసేద్దాం. కొంచెం ఇట్లా ఆయిల్, అది వ్యాక్స్ మెల్ట్ అయ్యే వరకు కొంచెం ఇట్లా పెట్టుకున్నారనుకోండి దీపాలు. మీరు ఎక్కడైనా ప్రయాణంకి వెళ్ళినా కానీ అక్కడ దీపం పెట్టాలా అన్నప్పుడు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ ఒక టిప్ అన్నమాట. ఎట్లా వేసుకోవాలా అంటే చూడండి, మెల్లమెల్లగా నిదానంగా దీనిపైనుంచి వేసుకోండి. ఎందుకంటే ఇది నానాల, మరీ ఫుల్ వేసుకోకుండా పైనుంచి వేసుకుంటే ఏ దీపం అయితే ఉంది కదా అది నానుతుంది అన్నమాట.
ఇట్లా నేను ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇది ఇట్లా ఇట్లా పైనుంచి వేయండి, మధ్యలో పెట్టుకుంటా ఇట్లా పైనుంచి వేయండి. బిగినర్స్ కి చెప్తున్నా, ఒక్కసారి యూజ్ చేసుకుని ఎవరైతే ఆఫీస్ వెళ్తారో వాళ్ళ దగ్గర అస్సలు టైం లేదు కానీ ఫ్రెష్ దీపం పెట్టాలా అని ఉంటే ఒక్కసారి స్నానం మార్నింగ్ ఎప్పుడైనా వీలున్నప్పుడు స్నానం చేసి చేసుకోవచ్చండి. ఈ దీపం ఇట్లా పైనుంచి వేయండి, ఎందుకంటే దీపం పైనుంచి వేస్తే ఇది పైన దాకా ఇది ఉంటుంది అన్నమాట, మెల్ట్, దానికి ఆయిల్ అంటుంటది, నెయ్యి అంటుంటది, అంటే నెయ్యి పైనుంచి ఫిల్ అయి ఉంటుంది. సో మంచిగా ఎప్పుడు వెలిగించినా కరెక్ట్ గా వెలిగిపోతుంది అన్నమాట. సో చూసారా, స్ట్రైట్ పెట్టుకుంటా మనం ఫిల్ చేసేసాము ఇక్కడ అంతా. ఆల్మోస్ట్ మన ఆయిల్ ఏదైతే 3 స్పూన్స్ తీసుకున్నాం అది కూడా ఫినిష్ అయిపోయింది. ఇది ఇంకా కొంచెం తీసుకుందాం, ఒక 2 to 3 స్పూన్ మళ్ళీ తీసుకుందాం. ప్యూర్ నెయ్యి అన్నమాట, ఇంటి నెయ్యి. ఇది మనం ఫలితం ఎప్పుడు మంచిగా, మనకి పూజా ఫలితం ఎప్పుడు మంచిగా దొరుకుతుందంటే కొంచెం కనీసం ప్యూరిటీ ఏదన్నా ఉన్నా, పూజ చేసిన ఏ ప్యూరిటీ ఉన్నా మనం ప్యూర్ హార్ట్ తో, మనసుతో, స్వచ్ఛమైన మనసుతో చేయాలా, స్వచ్ఛమైన నెయ్యితో చేయాలా. ఒక్క చిన్న దీపం పెట్టినా గానీ కొంచెం ఇందులో వ్యాక్స్ వేస్తున్నాం. మళ్ళీ ఇట్లా మీరు చేసుకున్నారు అనుకోండి, మీరు ప్రయాణాలకు కూడా తీసుకెళ్ళొచ్చు. మళ్ళా నేను ఇక్కడ కొంచెం హాట్ చేసుకుంటా. ఇది టోటల్ సిమ్ లో కొంచెం దీపావళి టైంలో 9 days దుర్గా పూజ టైంలో చాలా పనికొస్తాయండి ఇట్లాంటి దీపాలు. చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి అన్నమాట. ఇది పొగ రాగానే ఆఫ్ చేసేయాలా, మరీ వేడి చేయొద్దు. నెయ్యి కమ్మతనం కొంచెం ఇదైపోతుంది. ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయింది. ఇది చూసారా గట్టిగా అవుతుంది. ఇట్లా పెట్టినా గట్టిగా అయిపోతుంది. కొంతమంది అయితే దీనికి ఫ్రిడ్జ్ లో కూడా పెడతారు. ఇది చూసారా, ఈ దీపం ఇట్లా పెట్టుకోండి. ఇది కూడా చేసుకుంటున్నాను నేను దీపం. మూడు దీపాలు పెట్టాలా, 3 ఒత్తులు పెట్టాలా అని చెప్తారండి. సో ఇది 2 అయితే నేను దీంట్లో పెట్టేశాను. ఒకటి ఇందులో పెట్టేసి చిన్నగా ఒకటి పెట్టేస్తే 3 లెక్క అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీనికి ఏంటంటే కొంచెం ఒత్తి పైకి చేసి ఈ టైంలో 2 లవంగాలండి. లవంగాలు వేస్తే చాలా మంచిది అని చెప్తారు దీపంలో. ఎట్లాంటి లవంగాలు, చాలా ఫలితాలు ఉంటాయి లవంగాలు వేస్తే. ఆ ఫలితాలు మీరు గూగుల్ చేసుకోండి. ఈ 2 పువ్వు ఉండాలా, దీనికి పువ్వు ఉండాలా. జంట వేయాలా, ఎప్పుడు కూడా జంటనే వేయాలా. జంట అంటే 2 ఉండాలా, పేర్. సో ఇది కూడా ఇక్కడ రెడీ అయిపోయింది. ఇంకోటి నేను ఆల్రెడీ పెట్టేస్తున్నట్లా. ఒత్తు కొంచెం ఎప్పుడు కూడా పైకే పెట్టుకోండి. ఒకవేళ మార్నింగ్ టైం ఉండదు, ఫాస్ట్ గా చెయ్యాలా అంటే ఇట్లా రెడీ చేసుకొని పెట్టుకుంటే చాలా 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 హెల్ప్ఫుల్, చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. బిగినర్స్ కోసం, ఎవరైతే ఆఫీస్ కూడా వెళ్ళాలా, పూజ కూడా చేసుకోవాలా అట్లాంటి వాళ్ళ కోసం ఇది అట్లాంటి కోసం ఈ దీపం అండి. ఇది ఒక ఇలాయచీ. అమ్మవారి మహాలక్ష్మికి అయితే ఇట్లాంటిది చాలా ఇష్టం అన్నమాట. ఒక ఇలాయచీ, ఇంకా జంట లవంగాలు వేసేసేయాల. ఇది అమ్మవారికి చాలా ఇష్టం. ఇది వచ్చేసి దుర్గమ్మకి చాలా ఇష్టం ఈ దీపం అయితే.
ఇట్లాంటి దీపం దుర్గమ్మకి ఇష్టం, ఇట్లాంటి దీపం మహాలక్ష్మి అష్టలక్ష్మికి అయితే చాలా ఇష్టం అన్నమాట. ఇంకో దీపం రెడీ చేసుకున్నాం మనం ఇక్కడ. ఇది జస్ట్ కొంచెం కొంచెం ఇట్లా చేసుకుంటా ఇక్కడ ఇంకో దీపం కూడా రెడీ చేసుకుంటున్నాం మనం. ఇదేంటంటే తులసి దగ్గర దీపావళి అంటే 5 days ఫెస్టివల్ అండి. అది ధన్త్రయోదశి నుంచి ధన్వంతరి జయంతి రోజు నుంచి అన్న గాని తమ్ముడు గాని ఇంటికి వచ్చే దాకా ఉంటది. భాయిస్ దూజ్ దాకా ఉంటది. చాలా మందికి తెలుసు ఒక్కటే రాఖీ పున్నమే ఉంది, మనకు రాఖీ పండుగకే మన తమ్ముడు అన్న ఇంటికి వస్తారని ఉంటది. కానీ అట్లా కాదండి, ఈ దీపావళి రోజు కూడా వస్తారు. ఇది తులసి దగ్గర రెడీ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, నెయ్యి దీపం పెడితే తులసి దగ్గర చాలా చాలా ఫలితం ఉంటదండి, చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటది. ఈ కార్తీక మాసంలో అయితే ఇంకా ఉంటది. ఇట్లా రెడీ చేసుకొని పెట్టుకున్నారంటే మీకు సకల ఆరోగ్యం ఐశ్వర్యంతో సహా ఒక మంచి ఏదో మంచిగా మనం చేసాము, కరెక్ట్ గా చేసాము అని ఒక ఫీలింగ్ కూడా వస్తుందండి. ఇప్పుడు వరకు అయితే నేను ఇది మోల్డ్స్ అయితే చూపిస్తాను. చూసారా? చూస్తేనే కొంచెం బాగా గట్టిగా అయిపోయింది. ఈ 2 దీపాలు, ఇట్లాంటి దీపాలు మీరు 7 days కోసం కూడా రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. పోత హస్బెండ్ కొంచెం ముందు వెళ్తున్నారు అనుకోండి ఆఫీస్ కి, కొంచెం పెట్టేసేళ్ళు అంటే ఒకవేళ ఏ ఇంట్లో అయితే మొగోళ్ళు అంటే వాళ్ళు దీపం పెడతారో ఆ ఇంట్లో సకల ఆరోగ్యం ఐశ్వర్యం ఉంటది అని నమ్మకం అన్నమాట. సో మనం స్నానం చేసి టిఫిన్ చేసి పెట్టాలంటే చాలా లేట్ అయిపోతుంది. సో వాళ్ళకి ఇట్లా మీరు ఈజీగా రెడీ చేసి పెడితే వాళ్ళు విసుక్కోరు, కంప్లీట్ గా దీపం పెట్టినట్టు కూడా ఉంటదండి. ఇప్పుడు వరకు అయితే నేను తులసి దీపం, దేవుని దగ్గర ఉన్న దీపం ఇదంతా రెడీ చేసి చూపించేసాను అన్నమాట. ఈ నెయ్యి దీపాలు, పూజ దగ్గర ఉన్న దీపాలు, ఇక్కడ మనం ఎక్కడైనా ఊరికి వెళ్లే దీపాలన్నీ రెడీ అయిపోయినాయి. తులసి దీపం కూడా రెడీ అయిపోయింది. ఇంకో మనం ధన్త్రయోదశి రోజు ఎట్లాంటి దీపం రెడీ చేసుకోవాలా అది కూడా చూపిస్తానండి. వ్యాక్స్ మెల్ట్ అయ్యే వరకు ఇట్లా పట్టుకొని కొంచెం తొందరగానే డబల్ బాయిలర్ లో పెట్టే అవసరం లేదండి, ఇట్లానే మెల్ట్ అయిపోతుంది. తీసుకోలేదు, పూజ ఆయిల్ తీసుకోలేదండి. ఇది ఆవాల నూనె, మస్టర్డ్ ఆయిల్, ఈడబుల్ అన్నమాట. తినొచ్చు అట్లాంటి ఆయిల్. పూజ ఆయిల్ లో వాళ్ళు మెన్షన్ చేస్తలేదు యాక్చువల్ ఇది ఏం ఆయిల్ అని మెన్షన్ చేస్తలేరు, జస్ట్ పూజ ఆయిల్ అని చెప్తున్నారు. మనం దీపం పెట్టడానికి శ్రేష్టమైన దీపం అంటే ఆవాల నూనె, ఇంకా నువ్వుల నూనె, ఇంకా నెయ్యి. ఇదే శ్రేష్టమైన దీపం అన్నమాట. నూనెతో పెడతారు దీపము. ఈ నూనె కన్నా ఇంకా వేరే నూనె వాళ్ళు ఏం చేస్తున్నారు, ఓకే నేను చెప్తున్నా. సో నేను చాలా ఇయర్స్ నుంచి అయితే అది వాడతలేనండి. సో ఇక్కడైతే హాట్ అయిపోయింది ఆల్మోస్ట్. బంద్ చేసేద్దాం స్టవ్. ఇది తీసుకుందాం. సో ఇక్కడ ధన్తేరస్ కోసం చేసుకుంటామండి. ఏమంటారు, ధన్వంతరి జయంతి అని చెప్తారు కదా. ధన్వంతరి అని దేవత అంటే ఎవరు అంటే తను వచ్చేసి అంటే ఆరోగ్యం ఇచ్చే దేవత అన్నమాట. సో ఆ దీపం ఇది కొంచెం ఇట్లా మెల్ట్ చేసుకుంటా వేసుకుంటా నేను ఇచ్చేసేస్తాను. ఇట్లా పెట్టుకో, ఇట్లా డిప్ చేద్దాలా. డిప్ చేసి అన్ని కొత్త దీపాలు తీసుకోవద్దండి, కొన్ని పాత దీపాలు కూడా ఉండాలా. పాత దీపం అంటేనే లక్ష్మి అన్నమాట. అందరూ పాత దీపాలు పడేసి కొత్త దీపాలు పెడతారు, అట్లా కాదు. పాత దీపం కూడా ఉండాలా, కొత్త దీపాలు కూడా ఉండాలా. సో బాగుంది. ఆ సైడ్ కొంచెం ఇట్లా ఇచ్చేసేసి ధన్వంతరి జయంతి రోజు అయితే 13 దీపాలు పెడతారండి. 13 దీపాలు పెడతారు ఇంట్లో లోపట ఒకటే దగ్గర పెడతారు 13 దీపాలు. ఇట్లా ఫిల్ చేసుకోవాలండి. ఆ రోజు
13 దీపాలు వెలిగించే ఆచారం ఉందండి. యమ దీపం కూడా అదే రోజు పెడతారండి. అప్పుడప్పుడు రెడీ చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. సో ఇట్లా రెడీ చేసుకొని పెట్టుకుంటే ఈ బిజీ షెడ్యూల్లో మనకి ఈజీ అయిపోతుంది. నేను అన్ని ఫిల్ చేసేసుకుంటా. బజార్ నుంచి దీపం తేగానే ఇట్లా ఫిల్ చేసేద్దండి. ఎందుకంటే దానికి ఒక 5 hours నానబెట్టాలా, ఆరబెట్టాలా, తర్వాత ఇట్లాంటి ప్రొసీజర్ చేసుకోవచ్చు. లేకుంటే నెయ్యి దీపం, ఏ దీపం పెట్టినా అయినా కానీ మీరు కొంచెం దానికి నానబెట్టాల్సి వస్తుంది. లేకుంటే మొత్తం ఇదే దీపమే తాగేస్తుంది అన్నమాట. సో ఇది ఒక టిప్ అన్నమాట బిగినర్స్ కి. సో నా దీపాలు అయితే రెడీ అయిపోయిందండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఇక్కడ నెయ్యి దీపం కూడా ఫ్రీజ్ అయిపోయింది. అన్ని తీసి ఒక బాక్స్ లో పెట్టడమే మాత్రం. ఇప్పుడు ఈ దీపాలు ఫస్ట్ ఏదైతే దీపాలు ఉన్నాయి కదా అది ఫ్రోజ్ అయినాక, అంటే గట్టిగా అయిపోయినాక ఇట్లాంటి ప్లాస్టిక్ బాక్స్ లో నింపి పెట్టుకోవచ్చండి మన పూజా గదిలో. ఇంకా మనం ఎక్కడైనా ప్రయాణంకి వెళ్ళారనుకోండి, అక్కడ దీపం పెట్టాల్సింది, అంటే అక్కడ నది దగ్గర దీపం పెట్టాలా అంటే ఇట్లాంటి కూడా క్యారీ చేసుకోవచ్చు, ఇది కూడా క్యారీ చేసుకోవచ్చు. అన్ని క్యారీ చేసి దీంట్లో పెట్టేసి ఒక పాలిథిన్ కవర్లో పెట్టి మన బట్టల్లో పెట్టుకుంటే ఎట్లాంటి లీకేజ్ ఏం ఉండదు అనమాట. ఇదైతే ఇంకా ఆరాల టైం పడుతుంది. సో నా దీపం అయితే రెడీ అయిపోయిందండి. నా దీపాలు అయితే రెడీ అయిపోయింది. సో ఇదైతే నేను డీటెయిల్ గా మీకు చూపించాను. బిగినర్స్ కి షేర్ చేయండి. రీసెంట్లీ మ్యారేజ్ అయిన వాళ్ళకి ఎవరికైతే జస్ట్ ఇప్పుడే దీపావళి వాళ్ళే చేసుకుంటున్నారు, వేరే స్టేట్ లో ఉన్నారు, అట్లాంటి వాళ్ళ కోసం ఈ వీడియో షేర్ చేయండి అండి బిగినర్స్ కి. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.